హాయ్ ఎవ్రీవన్, డిగ్రీ థర్డ్ ఇయర్ 5th సెమ్. మన క్వశ్చన్ నెంబర్ 3 and 6లో మహాకవి శాస్త్ర వికార విభాగం నుండి కవి పరిచయాలు ఉంటాయి. మనకి ఇంతకుముందు వీడియోలో పాణిని మహర్షి, కౌటిల్య, భరతముని కవి పరిచయాలు చదువుకున్నాము. ఇప్పుడు 4th వన్ భారవిహ. ఈ భారవి మహాకవి సంస్కృత సాహిత్య మండలి మహాకవి అయిన భారవికి ఎంతో ఉన్నతమైన స్థానం గలదు. ఈ మహాకవి కాళిదాసు తర్వాత ఈయనకు అంత పేరు సంపాదించుకున్నాడు. ఈ భారవి కిరాతార్జునీయం అనే మహాకావ్యము రచించాడు. ఇది ఎంతో అత్యున్నతమైన స్థానంను సంపాదించుకుంది. ఈ భారవికి దామోదరుడు అనే మరొక పేరు కూడా కలదు. భారవి యొక్క తండ్రి పేరు నారాయణ స్వామి. మరి సంస్కృత భాష యందు దశకుమార చరితం అను గద్య కావ్యమును రచించిన దండి మహాకవికి దండి మహాకవి భారవి యొక్క మనుమడు. వీరు 6వ శతాబ్దమునకు చెందినవారని సాహిత్యకారుల యొక్క అభిప్రాయం. ఈ కిరాతార్జునీయం గురించి కొన్ని విషయాలు. భారవి రచించిన ఒకే ఒక కావ్యం ఈ కిరాతార్జునీయం. మన సంస్కృత భాషలో పంచమహాకావ్యాలలో ఈ కిరాతార్జునీయంకు ఒకటిది. ఈ కావ్యము భారవికి ఎంతో మంచి పేరు సంపాదించి పెట్టింది. మహాకావ్యమునకు ఉండవలసిన 18 లక్షణాలన్నీ కూడా ఈ కిరాతార్జునీయముకు ఉన్నాయి. కాబట్టి ఈ కిరాతార్జునీయమును మహాకావ్యముగా ఒకటిగా చెప్పబడుతుంది. ఈ కావ్యమునకు మహాభారతంలోని వనపర్వము నుండి గ్రహించబడింది. దీని యందు మొత్తము 18 సర్గలు ఉంటాయి. ఈ భారవిహ కవి పరిచయం తెలుగులో రాయొచ్చు, ఇంగ్లీష్లో రాయొచ్చు. Mahakavi Bharavi was occupied a prominent place in Sanskrit Kavya literature. He attained great fame after Mahakavi Kalidasa in Sanskrit literature. The work of Bharavi named Kiratarjuniya was very famous in Sanskrit literature. Damodara is the other name of Bharavi. His father Narayana Swami was a Kaushika Brahmin. Dandi Mahakavi, the famous poet and the author of Dashakumara Charita, was the grandson of Bharavi. The historians opined that he belongs to 6th century AD. Kiratarjuniyam. Bharavi's one and only work is Kiratarjuniya. It was praised as one of the 5 Mahakavyas of the Sanskrit literature. Bharavi became very famous by the greatness of the work Kiratarjuniya. All the 18 features well described in this kavya, which are worthful to Mahakavya, so it is considered as a Mahakavya. There are 18 cantos in this book. The plot of this story is taken from the Vanaparva of Mahabharata. The story of the accusation of Pashupatasra by Arjuna is well described in this book. ఈ భారవి మహాకవి గురించి ఇంగ్లీష్లో తెలుగులో రాయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.